వెంజ్ఫుల్ డాషర్. చిత్తడి చేసేద్దాం. నా చేతులు బుల్లగా బలమైనవి. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గడం దానికి తెలీదు. కయోయా అక్కడ చాలా తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నాడు. చిత్తడి చేద్దాం. ఏది ఏమైనా సరే కయోయా కోసం నేను ఇంకా స్ట్రాంగ్ గా మారాలి. వెళ్ళి పడగొట్టు. చిత్తడి చేద్దాం. బో 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 బో. 1 2 3 4 కావాలి ఇంకా నాకు మోర్. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. పీతలా మ్యాట్ గ్యాసల్. ఏంటి పీత కరిచినట్టుందా? నా బే మెయింటెనెన్స్ పూర్తయిందా? నాదెలా ఉంది? కాస్త వెయిట్ చేయండి. అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రశాంతంగా ఉండండి. మెడోకో ఈ రోజు బిజీ అనుకుంటాను. అవును, ఎందుకంటే ఈ టౌన్ లోనే తనే కదా బెస్ట్. తీసుకోండి పిల్లలు. మీ బేస్ ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? మీరు బేస్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే అది కూడా మీ మాట వింటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ కస్టమర్ ఎవరు? ఈ పిల్లలు ఏమైంది? చూడండి, దీన్ని చూడండి. ఎలా జరిగింది? మీ బేస్ కి అసలు ఏమైంది? భయపెట్టేలా ఒకడు వచ్చాడు. వాడు చేసిన పని. మీ బే ఎలా ముక్కలు ముక్కలు చేస్తున్నా చూడండి చెప్పి చేసేసాడు. నా బే ఏం చేయలేకపోయింది. ఇది చాలా దారుణమైన విషయం. నేను దీన్ని అసలు క్షమించను. హలో, వెళ్ళదు, ఆగు. మనం ఇక్కడి నుంచి విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. ఒంటరిగా చూడండి. మీరు తనని ఎక్కడైనా చూస్తారంటే నాకు చెప్పండి, ఓకే? మీరిద్దరు ఒంటరిగా వెళ్ళి తనని ఎదుర్కోవద్దు. ఓకే. ఒక బేని పాడు చేయడం నిజంగా చాలా దారుణమైన విషయం. దీన్ని చూస్తుంటే నీ ఒంటి మీద పీత పాకినట్టు లేదు. ఏమంటావు? చిత్తడి చేద్దాం. నేను ఓడిపోయాను. చూస్తేనే తెలుస్తోందిగా, కానీ నాకు సరిపోలేదు. గో మ్యాడ్ గ్యాషర్. నువ్వు ఏం చేస్తున్నావు? ముక్కలు చేస్తున్నా. కానీ పోటీ పూర్తయిపోయింది కదా. అవును, నిజమే. ఇది న్యాయమే కాదు. దీనికి ఒక అద్భుతమైన ముగింపిస్తాను. ఏంటి? ముక్కలైపోయిందా? ఇది మోసం, చాలా మోసం. సరే, నెక్స్ట్ ఎవరు నాతో పోటీ పడతారు? నువ్వా పీతలోడా? ఏంటలా చూస్తున్నావు? నువ్వు వస్తావా? ఇంకొకసారి నా మిత్రులతో పోటీ పడాలని అనుకోకు. ఓ అద్భుతం. అందుకే నాతో పోటీ పడడానికి నువ్వు వచ్చావా? తనని ఒంటరిగా ఎదిరించాలనుకోకు. అవును, నేను నీతో పోటీ పడడానికి వచ్చాను. 3 2 1 చిత్తడి చేసేద్దాం. అదురుగొట్టు కేంటో. కమాన్ సెజిటేరియో, నీ సత్తా చూపించు. ఈ పీత కుర్రాడి దగ్గర ఏదో ప్రతిభ ఉందనుకుంటా. అవును, మీ వెనకాల ఉంది. అది ఏంటది? ఇప్పుడు వెళ్ళు.
నేను గెలిచాను. సజిటేరియో అది ఎలా జరిగింది? జరిగిందా? ఇప్పుడు ఓడిపోయిన వాడిది మొక్కలు చెయ్యొచ్చా? గో మ్యాడ్ గాషో! సజిటేరియో జింగా! ఏం చేస్తున్నావు నువ్వు? క్షమించు జింగా, అది నేను దిగులు పడకు, నేనేం తప్పుగా అనుకోలేదు కెంట. నీ ఫ్రెండ్స్ ని కాపాడడానికి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నది మంచికే. థ్యాంక్స్ జింగా. ఓ వీడే ఆ జింగా నా పీతకు రాలారా? అడవిలో ఉన్నప్పుడు బెన్కి నీ గురించి చాలా చెప్పాడు. బెన్కే చెప్పాడా? సరే గాని నువ్వెవరివి? నేనొక విచిత్రమైన బ్లేడర్ని. టెచ్యూగా మాట్లాడగాని ఫ్రెండ్షిప్ అన్న పేరు వింటే నాకు చిరాకొస్తుంది. మీ ఇద్దరి బేని నేను ముక్కలు చేస్తాను, అర్థమవుతుందా? నాతో పోటీ చెయ్యండి. చేసే ఇంట్రెస్ట్ లేదు. ఏమంటున్నావు పీతకురాడా? నేను బ్లేడర్స్ తో మాత్రమే పోటీ పడతాను. నన్ను అడిగితే అనవసరంగా మరొకరి బ్లేడ్ ని పాడు చేసేవాడు ఒక బ్లేడరే కాడు. కాబట్టి వెళ్దాం పదకంట. నువ్వు చెప్తే సరే. నేను మెడోగా నా పేరు చెప్తే నువ్వు మైండ్ మార్చుకుంటావా? ఇప్పుడు తను ఎక్కడుంటాడో ఆలోచిస్తున్నావా కుర్రాడా? ఏమన్నావు? మడొకొని ఏం చేశా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. తనని ఇలాంటి చోట ఒక స్టేడియం కూడా ఉందా? ఇది చూడడానికి పీతగూడులా ఉంది. అది నాకు తెలుసు కుర్రాడా. నా మ్యాడ్ క్రాషర్ క్రాబ్ కన్సల్టేషన్ ఉన్నది. నాకు తగిన స్టేడియం ఇదేనని నీకు అర్థం కావడం లేదా కుర్రాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? పోటీకి నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధంగా ఉన్నాను. అగ్రిమెంట్ గుర్తుంచుకో. జింగా గెలిచాడు అంటే యా 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 నేను తనని తిరిగి ఇచ్చేస్తాను. కానీ నేను గెలిచానంటే నీకు పాయింట్సే కదా కావాలి. అవును, కానీ ఎవరి పాయింట్స్ తెలుసా? ఆ? నీ పెగాసస్ ని ముక్కలు చేసేంత వరకు ఎన్ని పాయింట్స్ వస్తాయో అన్ని పాయింట్స్ కావాలి. ఏంటి వణుకొస్తుందా? Three, two, one. చిత్తడి చేసేద్దాం. Go Pegasus! క్రాబీ! ఏమైంది ఇక్కడ? అంతే, జింగా గెలిచేశాడు. నువ్వు అన్నట్టుగానే మడొకని మాతో పంపించేయి. ఓ నిజం చెప్పాలంటే నీకు చాలా ప్రతిభ ఉంది. ఇప్పుడు మనం వెంటనే సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఏంటి రెండో రౌండా? ఇది బెస్ట్ ఆఫ్ 3 మ్యాచ్. ఎవరు 2 మ్యాచ్లు గెలుస్తారో వాళ్ళే విన్నర్, అర్థమైందా? కానీ ఈ విషయం గురించి నువ్వు ముందే ఏంటి పారిపోవాలని చూస్తున్నావా? నువ్వు ధైర్యవంతుడు అనుకున్నానే కాదా? నేను చెప్పేటప్పుడు నువ్వు వినలేదా? యో, నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. అవును, మొదటి రౌండ్ లో ఓడిపోయాను, కానీ ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కదా. దాని గురించి నువ్వు ముందే చెప్పలేదు. నేను నా బుర్ర లోపల చెప్పుకున్న విషయం మీకు వినపడలేదా? ఆ? మరైతే నువ్వు నోరు తెరిచి చెప్పలేదు కదా. మైండ్ వాయిస్ ని చదవడం నేర్చుకోండి. ఏంటి నీకు మడొక గురించి కొంచెం కూడా దిగులు లేదా? క్రాబీ, ఇది రెండో బ్యాటిల్. 3, 2, 1. చిత్తడి చేసేద్దాం. ఒక్క దెబ్బతో ఈ పోటీ ముగిస్తాను. పెగసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. క్రాబ్జా, ఇటువైపు నురగా, వాటి నుండి తప్పించుకో. పెగసస్, అక్కడ అసలు గ్రిప్ లేదు, జారుతోంది. ఎలాగైనా గ్రిప్ ఉన్న చోటికి వెళ్ళు. తను చాలా దారుణంగా దాడి చేస్తున్నాడు. ఎన్ని పిత్తలు ఇక్కడ ఉంటాయని మీరు ఎవరైనా అనుకున్నారా? ప్రకృతి ఎంత అందంగా ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఆ, దీనికి ప్రకృతి కారణం కాదు, నువ్వే కారణం. నాకు వేరే దారి కనిపించట్లేదు. నీ అడ్డు వచ్చే అన్నిటిని ధ్వంసం చేసే. ఏంటి? నేను నమ్మలేకపోతున్నానే. మాటలు కూడా రానే ఇలాంటి చిన్న పీతలు నువ్వు అంతం చేయాలనుకుంటున్నావు? చెప్పు. హే, నువ్వు బాగా నటిస్తున్నావని తెలుస్తోంది.
ఏంటి ఆలోచిస్తున్నావు? నేను గెలిచాను. నేను ఇది ఊహించలేదు. ఇప్పటికీ ఒకటి గెలిచాం, ఒకటి ఓడిపోయాం. అర్థమైందా? నేను ఓడిపోయానా? నిజంగా ఇలా జరిగిందా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. తన పీతని అడ్డు పెట్టుకొని మనల్ని మోసం చేస్తున్నాడు. ఇది న్యాయం కాదు. ఇది అసలు లెక్కలోకి రాదు. అదంతా కుదరదు. పోటీలో అడ్డంకులు రావచ్చు. ఒకటి గెలిచాం, ఒకటి ఓడిపోయాం. ఇది వినడానికి చాలా బాగుంది కదా? దీన్ని నేను అసలు ఒప్పుకోను. ఏం పర్వాలేదు. ఆ? జింకా నేను ఇంకా ఒక్క రౌండ్ లో గెలిచినా సరిపోతుంది. ఈసారి నేను ఖచ్చితంగా ఓడిపోను. క్రాబీ. అచ్చురు వాటయ్య గాని బ్యాటిల్ విషయంలో కామెడీ చేస్తున్నాడు. హేయ్, నొప్పిగా ఉందని చెప్తున్నాను కదా. ఆపు! ఆ! ఆ! ఇక చాలా నొప్పిగా ఉంది. మూడో రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదలు పెడదామా? జింకా ఖచ్చితంగా నువ్వు గెలవగలవు. నేను నిన్ను నమ్ముతున్నావు. తనని ఓడించు. ఓకే పిల్లలు, నేను చూసుకుంటాను. వినడానికి బాగుంది. నీతో ఉన్న పిల్లలు నీకు సపోర్ట్ చేయడం వల్ల నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా ఏంటి? అవును, గెలవగలను. ఇలాంటి మంచి స్నేహితులు మన తోడు ఉంటే ఒక బ్లేడర్ శక్తులు రెట్టింపు కాదు 3 రెట్లు ఎక్కువ అవుతుంది. జింకా దాన్ని బేబ్లేడ్ శక్తి అంటారు. నువ్వు చెప్పేది తప్పు, చాలా తప్పు. ఫ్రెండ్స్ వల్ల నాకు ఎప్పుడూ ప్రాబ్లమ్సే. ఫ్రెండ్స్ అన్నమాట నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్స్ గురించి అస్సలు ఆలోచించకూడదు. నా మ్యాడ్ గ్యాస్ అని సరిగ్గా చూడు. ఏంటి అందులో ముఖ చిత్రం వేస్తుంది? నా వల్ల ఆ బాధని ఎప్పుడూ మర్చిపోవడం కుదరదు. ఆ కోపాన్నైనా సరే, బాధనైనా సరే. ఓ నేను మళ్ళీ ఓడిపోయానా? నిజంగానే నువ్వు చాలా స్ట్రాంగ్ గా క్యాసన్. నాకెందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే గ్రామంలో నువ్వే కదా నెంబర్ 1. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నెంబర్ 1 అవుతావు టోరా. గాని నీలా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో నువ్వే నాకు నేర్పించవా ప్లీజ్? ఖచ్చితంగా స్నేహితుడా, ఖచ్చితంగా నేర్పిస్తాను. మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని నీకు బాగా తెలుసు అనుకుంటాను. అవును. మీ ఇద్దరిలో ఎవరు ఆకర్షిన్? ఈ గ్రామంలో అతనే నెంబర్ 1 బ్లేడర్ అని విన్నాను. నా పేరు టెరాబా. సైనికుల్లా ముందుకు వెళ్తున్న బ్లేడర్ ని. టోరాబానా? వీడి గురించి నేను చాలా విన్నానే. వీడు ఆపరెంట్స్ ని ముక్కలు ముక్కలు చేస్తాడంట. ఆ క్యాసిన్, వీడికేమైంది? మీ ఇద్దరిలో ఎవరు ఆకర్షిన్? ఏంటి, ఆ క్యాసిన్ భయపడుతున్నాడా? నా స్నేహితుడు ఆ క్యాసిన్ ఇలాంటి వాడా? ఇప్పుడు నీ సమస్య ఏంటి? నేనే ఆకాశాన్ని. ఓ, అది నువ్వేనా? అయితే పోటీకి సిద్ధమవ్వు. నీ ప్రతిభను చూపించు మ్యాడ్ గ్యాషర్. జాగ్రత్త. ఇంతటితో నీ కథ ముగిస్తాను. లేదు. నేను గెలిచాను. నేను ఓడించాను. నా బేబ్లేడ్ ని కాపాడుకోవడానికి కూడా నాకు ప్రతిభ లేదు. ఆ రోజు మ్యాడ్ గ్యాషర్ కి చాలా బాగా దెబ్బ తగిలింది. కానీ పర్వాలేదు, ఇదంతా నా స్నేహితుడి కోసమే కదా. తనకేం కాకుండా ఉంటే అది చాలు. ఆకాశం! ఒక స్నేహితుడికి సహాయం చేయాలనుకుంటే ఏమవుతుందో చూసారా? ఆ క్యాసిన్ ఆ రోజు నన్ను ఒంటరిగా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు తెలిసింది, ఈ ఫ్రెండ్షిప్ అనేదంతా ఒట్టి కథ మాత్రమే. ఆ తర్వాత నాలో కలిగినది ఈ విషయం. క్రాబీ క్రాబీ క్రాబీ. ఆ టొరోబోని నేను ఒంటరిగా ఎదుర్కొన్నాను. మిత్రమన్నకేమైంది? దయచేసి నన్ను క్షమించు, మన స్నేహితులమే కదా. అది ఎన్నో సంవత్సరాలకు ముందే నేను మర్చిపోయాను. ఇదంతా నాకు ఆరంభం మాత్రమే. నేను చెప్పేది నిజమే కదా మ్యాడ్ గ్యాషర్? ఆ తర్వాత లోకంలో ఉన్న అన్ని బేస్ ని ముక్కలు ముక్కలు చేద్దామని డిసైడ్ అయ్యాను. భయం వేస్తుందా? ఎస్, ఇదే నేను రివెంజ్ తీసుకునే సమయం. అర్థమైందా? ఓకే పిల్లలు, ప్రారంభిద్దామా? On 3
2 1 చిత్తడి చేసేద్దాం. నీ ఆలోచనలు మారుస్తాను. ఫ్రెండ్షిప్ గురించి నువ్వు అనుకున్నది తప్పని నీకు నేను నిరూపిస్తాను. వినడానికి ఇది చాలా బాగుంది, కానీ అలా కుదరదు. అందుకు నువ్వు నన్ను గెలవాలి, కానీ అది జరగని పని. పర్ఫార్మెన్స్ స్టెప్ ఇలా హఠాత్తుగా మారిపోయింది. కానీ ఎందుకు ఇంత హైట్ గా ఉంది జింక? అలా చేస్తే తను అటాక్ చేయలేడు. వాడి ప్లాన్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేస్తున్నాడు? క్రాబీ ఇదేంటి కొత్తగా ఉంది? పెగసస్ నాకు తెలుసు నీ పే ఆగిపోతుంది, ఎందుకంటే అది బురదలో ఆగిపోయింది కదా. పెగాసిస్ త్వరలోనే ఆగిపోతుంది, దానికి ఈ బురదకి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నేను అంతవరకు వెయిట్ చేయాలి. క్రాబీ అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనం లేదు. స్నేహితులు ఉత్సాహపరిస్తే గేమ్ లో గెలుస్తారనేది జీవితంలో జరగని పని. ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు అర్థమవుతోంది, అది తుఫాన్ లా ఉంది, తుఫాన్ లాగా. జింగా కియా స్పెషల్ మూవ్ నీకు గుర్తుందా? ఏంటి కియోయో మూవా? లయన్ గేల్ ఫోర్స్ వాల్. థ్యాంక్ యూ కెంటా. పెగసస్ నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు, ఎందుకంటే నువ్వు ఇరుక్కుపోయావు. ఏం జరుగుతోంది ఇక్కడ? అదరకొట్టే జింగా! పెగసస్ టోర్నేడో వింగ్! ఏంటి ఏంటి బురదంతా? ఏంటి? ఇప్పుడు దాడి చేయి పెగసస్. నీ ప్లేస్ లో నేనంటే అలా చేసేవాడిని కాదు. ఒకవేళ నేను ఓడిపోతే మాడాక ఎక్కడుందని నీకు చెప్పను. ఏమన్నావు? నేను ముందే చెప్పాను కదా, తను అబద్ధం చెప్తున్నాడు, తను ఒక అబద్ధాల కోరు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అసలు వినపడడం లేదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి. నా గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏంటి మడోకోనా? ఇది బెన్కే. జింగా గురించి నువ్వు అతనికి చెప్పి పంపావా? లేదు కింట అరవకు, నాకేం కాలేదు. బెంకే నన్ను అసలు కాపాడాడు. ఏంటి? ఏంటి కాపాడడా? ఔచ్! ఎన్నిసార్లు నన్ను అసలు కొరుకుతారు? బెంకే కానీ ఎందుకు బెన్కే? అది నాకేమనిపించిందంటే బే బ్యాటిల్ అనేది న్యాయంగా జరగాలి, కానీ తను బ్యాటిల్ చేసింది నాకేం నచ్చలేదు. నన్నే మోసం చేశాడు. బో 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 బోల్. బెన్కే బెన్కే నువ్వు నిజంగానే అంటున్నావా? నేనేది వినలేదు, వినదలుచుకోలేదు కూడా. ఇప్పుడు నీ సత్తా చూపించు జింగా. ఓకే, మన పోటీని మొదలు పెడదాం అట్ట గాని. ఈటి Go! జింగా అదరు కొట్టేశాడు. ఏంటి ఇలా జరగడానికి అవకాశమే లేదు. అర్థమైందా గాని? నేను ఇందులో గెలిచానంటే అందుకు నా స్నేహితులే కారణమని అంటాను. నేను ఒప్పుకోను. ఓకే, ఇప్పుడైనా నీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి తప్పైన విషయాలంతా నువ్వు పట్టించుకోకు. బే బ్యాటిల్ అనేది రివెంజ్ తీసుకోవడం కాదు, సరదాగా ఆడడం మాత్రమే. దీన్ని ఇలా చూడు. అది నవ్వుతుంది. అవును, అలాగే నువ్వు కూడా నవ్వడం నేర్చుకోవాలి. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నా షాప్ కి రా. మ్యాట్ కేశాన్ని మెయింటైన్ చేసి నేను రెడీ చేస్తాను. కానీ అంతకు ముందు నువ్వు పాడు చేసిన అన్ని బేస్ కోసం నువ్వు సారీ అడగాలి, ఓకేనా? అలా చూడండి, అది స్పేస్ క్రాఫ్ట్ లా లేదు. కానీ అక్కడ ఏమీ లేదే. పారిపోయాడు. క్రాబీ ఈ ఫ్రెండ్స్ నవ్వుకోవడాలు అలాంటివన్నీ నా హిస్టరీలోనే లేవు. నేను రివెంజ్ తీసుకోవడానికి పుట్టాను, రివెంజ్ తీసుకుంటాను. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాను. బాయ్ బాయ్, సీ యా. కుదిరితే ఇలా మార్చి మార్చి మాట్లాడేవాడిని ఇంకెప్పుడు చూడకూడదు. మన మడోకోకి ఏం కలదని సంతోషించు, మిగతాం ఆలోచించకు. అవును, నా గురించి దిగులు పడినందుకు థ్యాంక్స్. సరే ఉండు, నువ్వు ఇంతకీ బెన్కే ఎక్కడా? బెంకే
జింగా హగానే నువ్వు అనవసరంగా నన్ను ఎన్నో విషయాలు ఆలోచించేలా చేస్తున్నావు. బో 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 బో